ఎంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ చెవులు వినపడడం లేదా? అయినా అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేట్ అయింది, దానికి కోపగిస్తానా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నిన్నెవరు కాపాడతారు? పాలు తాగు. ఏంటయ్యా చేస్తున్నావు? చూస్తే తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మాయి పాము మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బొండాల వ్యాపారం వదిలి పావుల గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పాము కాదయ్యో, నాగాపురంలో దైవనాగు. ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. ఓహో ఓహో. అవును, ఏమిటయ్యా నువ్వు ఈ గుడి, కోనేరు, చెట్టు, చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్నీ వేయగలను. అందులో ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తిన్నట్టే. అయ్యో, నా బొమ్మ గీవయ్యా. ఇప్పుడే నీ బొమ్మ వేస్తాను, వెళ్ళి అలా నిలబడి. సరే. పెద్ద కనకదుర్గమని అనుకున్నావా? పావుతోటి పోషిస్తున్నావు. పావును కింద దింపు. ఇదేంటి నాగరాజా? రెడీయా? రెడీ. గుడ్. బొమ్మ అయిపోయింది, వచ్చి చూడు. ఏమిటయ్యేది? గజ్జి పిచ్చిగా అసహ్యంగా బొమ్మ గీసావు. నేనేమన్నా సిల్క్ అనుకున్నావా? ఏమిటయ్యేది? తోడ మీద మచ్చ పెట్టావు. నాకు అక్కడ ఉందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ఒక్కసారి ముఖం చూస్తే చాలు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను. మచ్చల గురించి మాత్రమే తెలుసా? ఇంకా ఏమైనా తెలుసా? నాకు అన్నీ తెలుసు. అయ్యో, కట్టుకోబోయేవాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసింది. ఇప్పుడు నేనేం చేయను? మాట్లాడకుండా నన్నే కట్టుకో. ఏమిటి అది? సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు. కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది, చూడు. మగాడు ఆడదానిగా మారతాడని విన్నాను, కానీ నా లంగా పోని ప్యాంట్ షర్ట్ గా ఎలా మారింది? అయ్యి బాబాయ్, ఈ కడ్రాకి ఊళ్ళోకి వెళ్తే దారిలో అందరూ జడుచుకున్న రాళ్లతో కొట్టరు. అవసరానికి లంగా పోనీయనయ్యా. సరే.
నాగాపురం అనే ఊళ్ళో ఓ శక్తివంతమైన పాము ఉంది. అది పౌర్ణమి రోజున నాగమణ్ణి కక్కి మహాశివునికి పూజ చేసే అలవాటు. ఎలాగైనా ఆ నాగమణ్ణి మనం దక్కించుకుంటే కోటీశ్వరులు అయిపోతాం. ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చుగా. మమ్మల్ని పిలవడానికి కారణం? ఎటువంటి పామైనా నీ గౌడ శక్తికి భయపడుతుంది, లొంగిపోతుందని విన్నాను. అందుకే నిన్ను నా పార్ట్నర్ గా నిర్ణయించుకున్నాను. నిన్ను కూడా పార్ట్నర్ గా చేర్చుకుంటాను. ఎందుకో తెలుసా, విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్ తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి. నీ ద్వారానే నాగమణ్ణి సేల్ చేయాలి కాబట్టి. మిస్టర్ మోహన్, మాకు ఆట ఎంత? ముగ్గురికి ఈక్వల్ షేర్. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకు విషయం చెప్పాలి. నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు. ఇదే మొదటిసారి. నా బిజినెస్ లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం నా భార్య కూడా తెలియదు. ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. ఓకే, రేపే పౌర్ణమి, మన నాగపురం వెళ్తున్నాం.